భగవద్గీత మొత్తంలో కూడా 18 చాప్టర్లలో ఫస్ట్ చాప్టర్ అర్జునుడు విషాదయోగం అని మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగంతో పూర్తి చేస్తాడు. ఈ మొత్తం 18 చాప్టర్లలో కూడా రకరకాల పేర్లు అర్జునుడిని పెడుతూ మాట్లాడతాడు. కానీ భగవాన్ ఉవాచనే అంటాడు. అంటే ఏంటి? భగవాన్ అంటే ఏంటి? నామరూపాలకు సంబంధించిన వాడు భగవాన్ కాదు. అంటే నామరూపాలకు సంబంధించింది ఏదైనా ప్రకృతే. ఏంటి నామరూపాలు? నామరూప క్రియలకు సంబంధించిందంతా జీవత్వం. అంతే కదా. నాకు పేరుంది, ఆ తర్వాత నేను ఏదైనా ఒక పనులు చేస్తాను, దానికి వస్తే లాభ నష్టాలు అనుభవిస్తానంటే కర్తని భోక్తని ఫలాన్ని అనుభవించేదాన్ని నేను జీవత్వం. ప్రపంచానికి సంబంధించి జగత్తుకు సంబంధించింది ఏంది? టైము, స్పేసు, ఆబ్జెక్టు. ఎట్లా? నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైంది ఒక ప్రాణం వ్యక్తమైంది. ఆ ప్రాణం వస్తూనే కాలం మొదలైంది. అంతే కదా. ఎక్కడి నుంచి రెండు వచ్చాయి? ఖాళీలో నుంచి వచ్చాయి. అంటే జగత్ అంటే టైము, స్పేసు, ఆబ్జెక్టు. మనకొచ్చేమో నామరూప క్రియలు. కానీ ఇక్కడ వాడింది ఏంటి? భగవతత్వంలో భగవద్గీతలో భగవాన్ అని వాడాడు. ఏంటి భగవాన్ అని అర్థం? మన శంకరాచార్య గారు ఈ భగవాన్ అనే పదానికి 6 లక్షణాలు ఉన్నాయి అన్నారు. ఏంటి 6 లక్షణాలు? ఫస్ట్ ఐశ్వర్యం, ఆ తర్వాత బలం, ఆ తర్వాత శక్తి, ఆ తర్వాత జ్ఞానం, ఆ తర్వాత 5వది వచ్చే వీర్యం, 6వది వచ్చేమో తేజస్సు అని. అంటే అర్థం ఏంటి? ఈ 6 కూడా ఐశ్వర్యం అంటే ఏ లిమిటు లేనివాడు, లేని తత్వం, పూర్తిగా శక్తివంతం. ఆ తర్వాత ఇంకా ఏంటి? బలం. అంతే కదా. శక్తివంతం అంటే ఇంకా బలం. ఆ తర్వాత ఏంటి? జ్ఞానం అంటే అఖండమైనటువంటి జ్ఞానం. అంటే ఏంటి? నాకేదో కొద్దిగా తెలుసు, మిగిలింది తెలియదు, ఇది నేను కనిపెట్టలేకపోయినాము, ఇంకా ఏదో కనిపెట్టడానికి ఉండింది అనేటువంటి అసంపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు, అఖండమైనటువంటి జ్ఞానం. ఆ తర్వాత అల్టిమేట్ ఏంటి? తర్వాత తేజస్సు అన్నాడు. తేజస్సు అంటే ఏంటి? 1000 మంది సూర్యుళ్ళకి ఎంతైతే తేజస్సు ఉంటుందో అసలు మామూలు సూర్యుడినే మనం కంటితో చూడలేము. అంతే కదా. మన చర్మచక్షులతో సూర్యుడి దగ్గర తలకాయ పెట్టి అసలు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఇప్పుడు సూర్యుడిని చూసొచ్చారా? ఎవరు చూడలేరు. అలాంటి 1000 సూర్యుళ్ళ కాంతి ఉన్నటువంటి భగవాన్ అన్నాడు. 1000 సూర్యుళ్ళ కాంతి అంటే ఏంటి? తేజస్సు. తేజస్సు అంటే ఏంటి? కాంతి. కాంతి అంటే ఇంకా చెప్పాలంటే ఏంటి? జ్ఞానం. అంటే ఒక దైవ సంపత్తి. అలాంటి లక్షణాలు ఉన్నటువంటిది భగవతత్వం అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు భగవద్గీతలో? నా దగ్గర ఎలాంటి లక్షణాలైతే ఉన్నాయో నాయన, నీ దగ్గర ఉన్నది కూడా అలాంటి లక్షణాలే. నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే వచ్చిన పరిస్థితి ఏంది? నాది నా కర్మ, నేను పనిచేస్తున్నాను అనేటువంటి లిమిటెడ్ ఏరియాలో అసలు ఉన్నటువంటి ఈ బలాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, ఆ తర్వాత తేజస్సు అంతా మర్చిపోయినావు నాయన. ఈ తేజస్సు ఎక్కడో బయట లేదు, నీ దగ్గరే ఈ తేజస్సు ఉంది అన్నాడు. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా చూడండి ఏం చెప్తాము? భగవంతుడు మా హృదయంలోనే వెలుగుతున్న జ్యోతి.